ఇక్కడ శాస్త్రం గురించి మాట్లాడే వాళ్ళు కనీసం దాని మీద ఎటువంటి వ్యాపారంలో చేసే ప్రతి స్ట్రక్చర్ కూడా వాస్తుపరంగా ఉంటే, సో వాస్తు అనేది కూడా సైంటిఫిక్గా వాట్ ఈజ్ సైన్స్ అంటే వర్క్లో క్వాలిటీ లేక ఎన్నో కంపెనీలు ఈరోజు కొన్ని సంవత్సరాలు నడిచేసి వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. నేను మీ ఇంద్ర. ప్రస్తుత యుగంలో కూడా ఇంకా చాలామంది వాస్తును నమ్మాలని చాలామంది చెప్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి విషయాల మీద 20 ఏళ్ళ నుంచి వాటి మీదే రీసెర్చ్ చేస్తూ అందులో రిజల్ట్ ఓరియంటెడ్ కూడా మేము చూపించామని బలంగా చెప్తున్నారు. తను అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి, అలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మరి మనతో పాటు ఉన్నారు ఆంజనేయ తప్పట్ల గారు. నమస్తే సార్. నమస్తే. బిజినెస్ అనగానే మనకు పెట్టుబడో లేదంటే మ్యాన్ పవర్ అవసరమో లేదంటే ఒకవేళ ప్రొడక్షన్ అనుకుంటే గిన మిషనరీ అవసరం అవుతుంది. కానీ మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. ఏంటండి వాస్తు అంటే అసలు ఏంటి? అసలు ఈ వాస్తు అనేది ప్రకృతికి సంబంధించిన శాస్త్రం. అంటే ఈ ప్రకృతి మనిషిని తనకు కావలసినట్టుగా ట్రాన్స్ఫర్మేషన్ చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి అని కూడా అనవచ్చు. ఎందుకంటే మీరు ఒక ఎగ్జాంపుల్ చూడండి, మనం గుళ్ళోకి వెళ్తాం, ఎలా ఉంటాం? ఒక భక్తుని వలె మనం మారిపోతాం. అదే ఒక మూవీకి వెళ్ళిపోయినాం, అక్కడ ఒక ప్రేక్షకునిలాగా మారిపోతాం. అదే ఒక క్లబ్కి వెళ్ళాం, అక్కడ ఆ మ్యూజిక్కి డ్యాన్స్ కూడా చేస్తాం. అంటే ఇక్కడ మనిషి నిరంతరం తన స్థానాన్ని బట్టి తన క్యారెక్టర్ను, యాటిట్యూడ్ను చేంజ్ చేసుకుంటున్నాడు. మరి ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసేటప్పుడు ఆ వ్యాపారంలో వ్యాపార తత్వాన్ని అంటే పనిచేసే గుణాన్ని పెంపొందించే శక్తి వాస్తు శాస్త్రం చెప్తుందన్నమాట. ఈ అవగాహన లేక తనకు నచ్చినట్టుగా అక్కడ మిషనరీ కావచ్చు, రా మెటీరియల్ కావచ్చు, ఫినిషింగ్ గుడ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అక్కడ ఉండే ఆఫీస్ వ్యవహారాలకు సంబంధించిన క్యాబిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తనకు నచ్చినట్టుగా ఈరోజు డిజైన్ చేసుకొని వాళ్ళు లాస్ అయిన వాళ్ళు చాలామంది చూస్తున్నారు. సో ఇక్కడ వ్యాపారంలో చేసే ప్రతి స్ట్రక్చర్ కూడా వాస్తుపరంగా ఉంటే 100% నేను గ్యారంటీ ఇస్తున్నా సక్సెస్ అవుతుందండి. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది క్లయింట్స్ నేను సర్వీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మనిషి ఎప్పుడు తను ఒకరి మీద డిపెండ్ అయ్యేవాడే, తను సొంతంగా ఏ నిర్ణయం తీసుకోడు, ప్రకృతిని బట్టి తను ప్రవర్తిస్తుంటాడు. ఈయన యొక్క శక్తి అంతా కూడా చుట్టూ ఉండే ప్రకృతిలో ఉంటుంది. ఆ ప్రకృతిని కనుక తనకు అనుకూలంగా అంటే పాజిటివ్గా మనకు మార్చుకోగలిగితే 100% ఆయన ఒక శక్తివంతుడిగా కనిపిస్తాడు. ఒకవేళ ఆ ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే మాత్రం తన నాశనాన్ని తనే తెచ్చుకుంటాడు. సో వాస్తు అనేది కూడా సైంటిఫిక్గా రిలేటెడే ఉందంటారా? అంటే వాట్ ఈస్ ద సైంటిఫిక్ అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ సైన్స్ అంటే నిజ నిరూపణ చేయగలిగింది. అంటే శాసించినదే శాస్త్రం అంటారు. ఎలా అంటే అది ఇప్పుడు శాస్త్రానికి ఏముండాలి, కొన్ని గుణాలు ఉంటాయండి. అది దానివల్ల లాభం ఉండాలి, తర్వాత అది చేయగలిగేది అయి ఉండాలి, అందరూ యాక్సెప్ట్ చేయగలిగేది అయి ఉండాలి. ఇవి ఉంటేనే దాన్ని శాస్త్రం అంటారు. అందుకే దాన్ని వాస్తు సైన్స్ అన్నారు, వాస్తు శాస్త్రం అన్నారు. లేకపోతే నార్మల్గా ఉండేది. ఈరోజు అది నిజ నిరూపణ కలిగింది, మళ్ళీ అందరికి చేయగలిగినది అయి ఉంది, అర్థమైంది. దానివల్ల బెనిఫిట్ కూడా ఉంది. అందుకే ఈ వాస్తు శాస్త్రాన్ని అందరూ పాటించాలి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి గుర్తుంచుకోండి, ఇక్కడ శాస్త్రం గురించి మాట్లాడే వాళ్ళు కనీసం దాని మీద ఎటువంటి అవగాహన లేని వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు. అది మూఢనమ్మకం అని, లేకపోతే దాన్ని పాటిస్తే నిజంగా రిజల్ట్స్ వస్తాయని. రిజల్ట్స్ రావడం ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఒక 5-10 years తర్వాత లాస్ అయిన తర్వాత వచ్చి మళ్ళీ నన్ను అడుగుతుంటారు. సార్, అయితే మీరు చెప్తున్న దాని ప్రకారము ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయిన పీపుల్ సఫర్ అవుతున్న టైంలో కూడా మీరు కొన్ని సొల్యూషన్స్ ఇవ్వగలుగుతా అంటున్నారు. సో దాంతోపాటు కొత్తగా స్టార్ట్ అయ్యే ముందే మిమ్మల్ని అప్రోచ్ చేయడం బెటర్ అంటారా? 100%. ఇది ఏంటంటే ఒక మనిషి తెలివైనవాడు ఎప్పుడు అంటారంటే ఇతరుల అనుభవంతో నేర్చుకోవాలి. తెలివి తక్కువవాడు ఎవరంటే సొంతంగా తన ఆలోచనలతో చేసేవాడు తెలివి తక్కువవాడు. ఇక్కడ అది తెలిస్తే జ్ఞాని అనమాట. చూడండి ఎంత చక్కగా వివరించారు మన ఋషులు. సో ఇతరుల యొక్క అనుభవాలతో మనం కనుక పనిచేస్తే 100% సక్సెస్ వస్తుంది. ఇంకా ఆ అనుభవాలతో కనుక మనం పనులు మొదలు పెడితే 10 మందిని బ్రతికించగలుగుతాం. సో ఇదే నేను ప్రతి ఒక్కరు చెప్పేది. ప్రతి ఒక్క ఫీల్డ్లో ఒక్కొక్క ప్రొఫెషనల్ ఉంటాడు. ఇప్పుడు ఎలక్ట్రికల్ సంబంధించిన వర్క్ ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, ఒక ప్లంబింగ్ సంబంధించిన వరకు ఒక ప్లంబర్ ఉంటాడు. సో ఏ ఒక్క ఫీల్డ్లో నుంచి ఇంకొక ఫీల్డ్లోకి వెళ్తే ఈ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? సో ఘోరంగా ఉంటాయి. అట్లనే ఈరోజు ఒక లేఅవుట్ వేసేటప్పుడు ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అంటే హీట్ జనరేటెడ్ ఉంటాయి, కొన్ని వాటర్ ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని స్టోరేజ్ థింగ్స్ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క వస్తువును ఆ స్థలంలో ఎట్లా బ్యాలెన్సింగ్ చేయాలని చెప్పేదే వాస్తుశాస్త్రం. దాన్ని కనుక చక్కగా చేయగలిగితే
ఆ యొక్క వ్యాపారం చక్కగా జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళు చక్కగా పని చేసుకుంటారండి. నిజంగా యాక్సిడెంట్స్ అయ్యి, గొడవలు అయ్యి, తర్వాత వర్క్లో క్వాలిటీ లేక ఎన్నో కంపెనీలు ఈరోజు కొన్ని సంవత్సరాలు నడిచేసి మూతపడే స్థాయిలో ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది అక్కడ ప్రాపర్గా లేదు. సో దానివల్లనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇది 100% ఏంటంటే ఎవరైతే ఈ రూల్స్ ప్రకారం వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తారో వాళ్ళ యొక్క బిజినెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంది. చాలా మంది వాస్తు పండితులు అనే వచ్చేసి వాళ్ళు ఏంటంటే ఉన్న హౌస్ చూసేసి, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ప్రెమిసెస్ ఏదైతే ఉంటుందో ఆ పిల్లర్ ఇక్కడ ఉండకూడదు, అవి తీసేయాలని కొన్ని మూర్ఖంగా కూడా అనిపిస్తాయి. అంత ఫిజికల్గా అవి లేకపోతే మొత్తం బిల్డింగే కూలిపోతుంది. సో అంత కాకుండా వాటికి ఏమైనా అలాంటి వాటికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? శాస్త్రం అంటే ఏంది, అనుకూలతతో పాటు అక్కడ ఉన్న సమస్యలను కూడా పరిష్కరించగలిగిందే శాస్త్రం అవుతుంది. అంతేగాని ప్రాబ్లం క్రియేట్ చేస్తే అది శాస్త్రం కాదు. ఇక్కడ వాస్తు చెప్పేవాళ్ళు గమనించాలి, అలాగే వాస్తు పాటించే వాళ్ళు గమనించాలి. అంటే ప్రయోజనం చేకూర్చిందే శాస్త్రము. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్స్ బేర్ చేసే పిల్లర్స్ ఆ ఏరియాలో రావాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. అక్కడ శాస్త్రం ఎప్పుడు వద్దని చెప్పదు. 100% అక్కడ ఫెసిలిటీని క్రియేట్ చేయాల్సి వస్తుంది. అలాగే మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే పొజిషన్ అంటే డిమాలిష్ చేయడం. ఈ డిమాలిష్ అనేది ఎప్పుడైతుంది అంటే పూర్తిగా వాస్తుకు విరుద్ధంగా ఉంది, లేదు ఈశాన్యంలో ఓపెనింగ్ ఉండాలండి. కొన్ని ఇళ్లలో ఆ ఈశాన్యంలో క్లోజ్ చేసి ఉన్న ఇళ్లలో 100% అనేది నష్టం జరుగుతుంది. ఆ ఇంట్లో ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకో హ్యాండిక్యాప్డ్ పీపుల్ పుట్టే అవకాశం ఉంటుంది, డిజబిలిటీ వస్తుంది 100%. అలాగే ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, బాగానే ఉంది, కానీ ఆ సంసారం ఎదగదు, ఆ ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతాయి. ఈశాన్యం కనుక అమ్ముతూ ఉంటే ఖచ్చితంగా అది డిమాండ్ చేయాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. ఎందుకంటే సన్లైట్ రాదు, గాలి వెళ్తూ లోపల రాదు, ఒక ప్రాపర్ ఎన్విరాన్మెంట్ లేకపోవడం వల్ల అక్కడ నష్టం మేజర్గా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియాలో డిమాలిష్ చేసి అంటే ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ ఇది మిగతా వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.